మన ఆనందాన్ని మరొకరికి పంచాలంటే త్యాగం కావాలి. అదే ఎదుటివారి ఆనందంలో మనం భాగం పంచుకోవాలంటే అసూయారహిత హృదయం కావాలి. మనం సంపాదిస్తున్నవేవి నిత్యం మనకు అనుకూలంగా ఉండేవి కావు. అది దేహమైనా, ధనమైనా, ఆరోగ్యమైనా కనుక అవి అందుబాటులో ఉన్నప్పుడే వాటిని మంచి కోసం ఉపయోగించాలి. కట్టె నిప్పుతో కలిసి పాత్రను కాల్చాలనుకుంటుంది. కాని మండి మండి తాను బూడిదవుతుంది. మంట తగ్గగానే పాత్ర చల్లబడుతుంది. అలాగే మనిషి ఈర్ష్య అనే అగ్నితో స్నేహం చేసి ఎదుటివారిని నాశనం చేయాలని చూస్తాడు. కాని ఆ కట్టెలాగా తానే ఆ మంటకు బలి అవుతాడు. మానవుడు మరణానికి ముందు భగవంతుని కోరే చివరి కోరిక తనను ఇంకా కొంతకాలం బ్రతికించమని. ఇతరుల కోసం గోతిని త్రవ్వేవాడు తనకు తెలియకుండానే వాడికన్నా ముందు అందులో దిగుతున్నాడని గుర్తించలేకపోతున్నాడు. నైపుణ్యం నిప్పుకణికైతే నిర్లక్ష్యం నీటి చుక్క. కావాలంటే క్రూరజంతువులను పెంచుకో. అవి పెంచిన వారిని ఏమీ చేయవు. కాని నీలో అహాన్ని మాత్రం పెంచకు. ఎందుకంటే అది పెంచినవాడి ఔన్నత్యాన్నే ఆహారంగా తీసుకుంటుంది. కష్టకాలంలో మనిషికి గతమే పెట్టుబడి. కార్యసాధనకు 3 సాధనాలు సక్రమమైన మార్గంలో ఉండాలి. అవి 1 విశ్వాసం, 2 నమ్రత, 3 నడవడి. త్యాగమనేది గొప్పదే. కాని విషయభ్రాంతిని త్యాగమనరించుట అన్నింటికంటే గొప్పది. విషయభోగాన్ని త్యాగమనరించినవాడు ధన్యుడు. మిగతా త్యాగములన్నీ పాక్షిక ఫలితములు నిచ్చునవే. పూర్ణ ఫలితము నిచ్చునది విషయత్యాగం ఒక్కటే. పండిన ధాన్యాన్ని మిగల్చకుండా అంతా వండుకు తింటే రేపు పంట పండించడానికి ధాన్యం ఉండదు. కనుక పండిన ధాన్యంలో కొంత తిరిగి పంట కొరకే ఉపయోగిస్తున్నాము. ధనం కూడా అంతే. పరమాత్మ మనకు ప్రసాదించిన ధనాన్ని అంతా స్వప్రయోజనానికై ఉపయోగించుకుంటూ పోతే పండిన ధాన్యాన్ని అంతా వండుకు తిన్నట్లే. కనుక భగవంతుడు మనకు ప్రసాదించిన దానిలో కొంత సత్కార్యాలకు ఉపయోగిస్తుంటే అది రెట్టింపై మనల్ని చేరుతుంది. ఒంట్లో బలం, కంటిలో చూపు, చేతిలో చేవ ఉన్నప్పుడు వాటన్నింటినీ తన అదుపులో ఉంచుకొని నియమబద్ధ జీవితాన్ని ఆచరించేవాడే మహనీయుడు. తెలియడమంటే మాటలాడుట కాదు. మాటలున్నంతవరకు తెలియవలసింది ఉన్నట్లే మాటాలగిపోవటమే జ్ఞానానికి గురుతు. వాంఛలు లేనివాడు మనిషి కాదు. వాటిని జయించలేనివాడు మహనీయుడు కాదు. ప్రకృతి చాలా సుందరంగా ఉంటుంది. ఇష్ట వస్తువు ఇంకా సుందరంగా ఉంటుంది. వీటన్నింటినీ సృష్టించిన పరమాత్మను దర్శిస్తే ఇంకెంత సుందరంగా ఉంటాడో కదా. భగవంతుణ్ణి, మృత్యువును ఎప్పుడు మరిచిపోవద్దు. నీవు ఇతరులకు చేసిన అపకారం, ఇతరులు నీకు చేసిన అపకారం మరచిపో. పరతత్వం వేపాకు లాంటిది. తినేటప్పుడు చేదుగా ఉన్న ఫలితం మాత్రం అమోఘం. భౌతిక విషయాలు చెరకు గడ వంటివి. తినేటప్పుడు తీయగా ఉన్న ఫలితం మాత్రం రోగకారకం. విషయానుభూతి చాలా విచిత్రంగా ఉంటుంది. వాటిని అందుకునే వరకు మనిషి వాటిలో సంతోషముందనుకుంటాడు. అందుకున్నాక వాటి నుండి దూరంగా పోవడమే సుఖమని, సంతోషమని తెలుసుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.